అహ్మదాబాద్ విమాన ప్రమాదం చాలా బాధాకరం అండి. వాళ్ళందరి ఆత్మ కూడా శాంతించాలని కోరుకుందాం. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలండి. ఏదైతే ఇప్పుడు ప్రమాదానికి గురైందో బోయింగ్ ఎయిర్ లైనర్ అంటారు దీన్ని. మరి దీని మీద గతంలో విజిల్ బ్లోయర్స్ కొంతమంది అయితే చెప్పారండి, ఇదేమీ సరిగా లేదు, చాలా తేడాగా ఉంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని. గతంలో కూడా కొన్ని న్యూస్ వచ్చినాయి, ఒకసారి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. మరి ఎందుకు వాడుతున్నారు అనేదే తెలియదు. రెండోది ఏంటంటే, ఈ నడిపిన పైలట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 10,000 గంటల పైన అనుభవం ఉందండి. అంటే చాలా మంచి అనుభవం ఉన్నట్టే. విమానాన్ని ఏ రకంగా అయినా హ్యాండిల్ చేయగలిగే అనుభవం ఉంది. కానీ గాల్లోకి ఎగిరిన ఒక్క నిమిషంలోనే మరి కూలిపోవటం అంటే చాలా బాధాకరం. ఇంకా పాపం గాల్లో కలిసిపోయిన వాళ్ళ ప్రాణాలు ఎలాగో కలిసిపోయినాయి. వాళ్ళ వెనకాల కుటుంబాల పెయిన్ అంతా ఇంత కాదండి. కానీ ఇక్కడ కాస్తో కోస్తో అదృష్టం ఏంటి అంటే, ఆ కుటుంబాలని ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ ఉంటుందండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్క మనిషికి ఇక సంబంధం లేకుండా, వాళ్ళ వృత్తి సంపాదన సంబంధం లేకుండా 1,40,00,000 దాకా విమానయాన సంస్థలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ప్రభుత్వం కూడా కొంత ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేస్తుంది కదండి, ఇది కూడా ఉంటుంది. మనం అందరం చేసే పెద్ద తప్పు ఏంటంటే, క్రెడిట్ కార్డు కానీ ఆన్లైన్లో కానీ బుక్ చేస్తున్నప్పుడు, అంటే ఇలాంటి సందర్భాల్లో ఇవి చెప్పుకోవాలండి. ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు, వాళ్ళ కుటుంబాలు చితికిపోకూడదు. క్రెడిట్ కార్డు మీద కానీ ఆన్లైన్ మీద కానీ బుక్ చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫర్ ఉంటుందండి. అది చాలామంది సెలెక్ట్ చేసుకోవట్లేదు. చనిపోయినా, ఒక మాదిరి దెబ్బలు తగిలినా కూడా, హాస్పిటలైజ్ అయినా కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అది చాలా తక్కువ ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ₹2 ఉంటుంది ఇన్సూరెన్స్ కవరేజ్. కానీ వెనక్కి వచ్చే మొత్తం ఫ్యామిలీ అంతా నిలబడిపోతుంది. సో ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ని ఆ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చేసుకోగలిగితే చాలా బెటర్. మూడో విషయం ఏంటంటే, భారతదేశంలో ఇప్పటికి కూడా మన వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అంటామండి, ఒక రకంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. మనకి ఎంతసేపు ఇన్సూరెన్స్ మీద కూడా డబ్బులు ఎలాగా సంపాదించాలి అని మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే, ఒక 25 ఏళ్ల కుర్రాడు సంవత్సరానికి ఒక 5-6 వేలు ఖర్చు పెట్టగలిగితే ₹1,00,00,000 పైన ఇన్సూరెన్స్ అవకాశం ఉందండి. అంటే మనం థర్డ్ పార్టీ ఇన్సూరెన్సులు, బీమాలు చేయిస్తాం చూడండి, అట్లా మనిషికి మాత్రం చేయించట్లా. భారతదేశంలో ఇప్పటికీ 70% మందికి ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. సో మరి మంచి కవరేజ్ ఉన్నవి, మంచి ఆఫర్స్ ఉన్నవి, ముఖ్యంగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉన్నవి చెక్ చేసుకొని ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్పడం నా ఉద్దేశం అండి. అంటే ఇలాంటి సందర్భం అవునా కాదా పక్కన పెడితే, ఇదైతే అవసరమని మీకు షేర్ చేస్తున్నాను. కామెంట్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి.